గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరం ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 మాసాలలో ధనస్సు రాశి వారి ఫలితాలు అనేవి ఎలా ఉండబోతున్నాయి, ఏ నెలలో ఏ తేదీలు అనుకూలం, ఏ తేదీలలో జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తాను. మూలా నక్షత్రంలోని అన్ని పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని అన్ని పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారందరికీ కూడా ఈ ఫలితాలు అనేవి వర్తిస్తాయండి. ఈ వీడియో చూడబోయే ముందు మీకు పెళ్ళైనట్లయితే మీ పేరు, మీ జీవిత భాగస్వామి పేరు కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీలాంటి జంటలు ఇంకెంతమంది ఉన్నారో చూద్దాం. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఇక 2024 ఆగస్టు మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందంటే, ఈ మాసంలో చాలా వరకు అనుకూలమైనటువంటి కాలమే సూచిస్తుంది. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారండి. వస్త్రానికి సంబంధించి కానీ, గృహానికి సంబంధించి కానీ ధనలాభాలు సూచించే అవకాశాలు ఉన్నాయి. కొత్త వస్త్రాలను కొనుగోలు చేయటం కానీ, లేదా మీ ఇంట్లో శుభ కార్యక్రమం నిశ్చయించటం కానీ జరుగుతుంది. రుణ బాధలు అనేవి చాలా వరకు తగ్గుతాయండి. మొత్తం మీకు ఉన్న రుణాన్ని తీర్చలేకపోయినా కొంత భారం అయితే తగ్గుతుంది. కుటుంబంలో మానసికంగా ఆనందకరమైన వాతావరణం ఏర్పడే అవకాశాలు ఆగస్టు మాసంలో సూచిస్తున్నాయి. అవసరమైన సమయానికి ధనం అనేది సకాలంలో చేతికి అందుతుందండి. భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని పెట్టుబడులను కూడా పెట్టగలుగుతారు. ఉద్యోగ స్థిరత్వం అనేది లభిస్తుంది. మెయిన్గా కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఎవరైతే చేస్తున్నారో వారికి పర్మనెంట్ అవ్వటం కానీ, లేదా పర్మనెంట్ అయ్యే ఛాన్సెస్ కానీ కనిపిస్తాయి. ఈ ఆగస్టు మాసంలోని 19వ తారీఖు తర్వాత నుండి, అంటే 19వ తారీఖు నుండి చివరి వరకు కూడా, మాసం ఎండ్ వరకు కూడా చక్కటి లాభకరమైన పరిస్థితులు అయితే ఏర్పడతాయి. ఈ ఆగస్టు మాసంలో ధనుసు రాశి వారికి కలిసి వచ్చే సమయం 19వ తారీఖు తర్వాత అండి. 19వ తారీఖు తర్వాత నుండి ఆగస్టు చివరి వరకు కూడా చాలా వరకు అనుకూలమైనటువంటి కాలమే సూచిస్తుంది. అవివాహితుల యొక్క వివాహ ప్రయత్నాలు అనేవి ఫలించే అవకాశాలు ఉన్నాయి. వివాహం కాని వారు ఎవరైనా ఉన్నట్లయితే ఆగస్టు 19వ తారీఖు తర్వాత శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారానికి సంబంధించిన విషయాలు కూడా గతం కంటే బాగా లాభిస్తాయి. ఉద్యోగంలో బదిలీలకు కూడా అనుకూలమైనటువంటి కాలం అండి. అయితే ఆగస్టు మాసంలో ఆరోగ్య విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ప్రయాణాలు కలిసి వస్తాయి. వివాహాది ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడులకు కూడా చాలా వరకు అనుకూలమే, కానీ లాంగ్ టైం వాటి మీద పెట్టుబడులు పెట్టడం మంచిదండి. షార్ట్ టర్మ్ రిజల్ట్స్ అయితే తక్కువగానే సూచిస్తున్నాయి. రైతులకు అనుకూలమే, కానీ ఆగస్టు మాసంలో ధనుసు రాశిలో జన్మించిన విద్యార్థులకు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ అన్నట్లుగా ఉంటుందండి. 2024 సంవత్సరం సెప్టెంబర్ మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందంటే, ఈ మాసంలో శారీరక ఆరోగ్యం అయితే బాగుంటుందండి. ఆరోగ్యపరంగా అయితే మీరు ఆందోళన చెందవలసిన అవసరమే లేదు. ఉల్లాసంగా బంధువులతోనూ మిత్రులతోనూ చేరికలో పాల్గొంటారు. సంతాన ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయి. దూర ప్రాంతంలో జీవిస్తున్న స్నేహితులతో కానీ, పాత స్నేహితులతో కానీ కలుస్తారు. వారి యొక్క కలయిక అనేది మానసికంగా ఉల్లాసాన్ని కలిగిస్తుందండి. అయితే ధనుస్సు రాశి వారికి ఈ మాసంలో నెగిటివ్ పాయింట్ ఏంటంటేనండి, ఆడవారైనా మగవారైనా సరే మీ జీవిత భాగస్వామితో పరుష వాక్కులు మాట్లాడటం వల్ల దీర్ఘకాలిక సంబంధ బాంధవ్యాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు మీ మాట తీరు విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. రేపు తెల్లారితే మీరిద్దరూ ముఖముఖం చూసుకోవాలి. కాబట్టి మాట తోలనాడకుండా చూసుకోండి. వారు ఈగో దెబ్బతినే విధంగా కనుక మాట్లాడినట్లయితే తర్వాత మీరే బాధపడవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలు అయితే అనుకూలంగానే ఉంటాయండి. ధనుసు రాశిలో జన్మించి మీరు ఎటువంటి వృత్తి వ్యాపారాలు చేస్తున్నా అనుకూలంగానే ఉంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం వారికి అనుకూలంగా ఉంటుందండి. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేవు. ఈ మాసాంతంలో పేరు ప్రఖ్యాతలను పొందగలుగుతారండి. అలాగే గతంలో ధనుసు రాశి వారు కొన్ని ఆర్థిక కారణాల వల్ల దాచుకున్న డబ్బును కూడా ఎవరైతే ఖర్చు చేశారో ఈ మాసంలో, సెప్టెంబర్ మాసంలో నిల్వధనాన్ని తిరిగి ఏర్పరచుకోగలుగుతారు.
కొంత ధనాన్ని దాచుకోగలుగుతారు. కొన్ని నెలల తర్వాత నేను పడిన కష్టానికి ఫలితం లభించింది అని ఆనందపడతారు. ఈ మాసంలోని 8వ తారీఖు, 16, 24, 30 ఈ 4 తేదీలు అనుకూలమైనవి కావండి. ఈ 4 తేదీలలో బయటికి వెళ్ళేటప్పుడు, మీ మాట తీరు విషయంలో, ఒంటరిగా వెళ్తూ బంగారు ఆభరణాలను మెడలో వేసుకున్నప్పుడు కానీ, మీ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కానీ, అంటే ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలండి మాసం మొత్తం కూడా. మెయిన్గా సెప్టెంబర్ 8వ తారీఖు, సెప్టెంబర్ 16, సెప్టెంబర్ 24, సెప్టెంబర్ 30వ తారీఖు అండి. ఈ తేదీల్లో ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకైతే సెప్టెంబర్ మాసం అనేది చాలా అనుకూలమైనటువంటి కాలం అండి. పై చదువులకు కూడా అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పవచ్చు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి కానీ, చదువుతున్న వారికి కానీ, విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వారికి కానీ సెప్టెంబర్ మాసంలో అయితే పెద్దగా ఇబ్బందులు అయితే ఉండవండి. ఇక 2024 సంవత్సరం అక్టోబర్ మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందంటే, మెయిన్గా ప్రేమికులకైతే అనుకూలంగా ఉండదండి. ఈ మాసంలో ప్రేమ వ్యవహారాలలో అవరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రేమికులకు మానసిక వ్యధ బాధిస్తుంది. అక్టోబర్ మాసంలో ముఖ్యంగా ధనుసు రాశి వారికి ఆలోచనలు అనేవి ఎక్కువ అవుతాయి. ఒకే విషయం గురించి, గతంలో జరిగిపోయిన విషయాల గురించి, గత జ్ఞాపకాల గురించి గుర్తు చేసుకుని మరీ పదే పదే ఆలోచిస్తారు, మనసుని పాడు చేసుకుంటారు. దానివల్ల ఈ అక్టోబర్ మాసంలో ధనుసు రాశిలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా సరే అనవసరమైన విషయాల కోసం, గతంలో జరిగిపోయిన విషయాల గురించి ఆలోచించి అకాల భోజనం వల్ల శిరోబాధ కానీ, నిద్రలేమి సమస్యలు కానీ ఇలాంటి ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయండి. ఉద్యోగ జీవితంలో మీ కష్టం మీద లక్ష్యాలను పూర్తి చేయగలుగుతారు. అంటే ఈ మాసంలో మీరు నూతన వ్యాపారాలు ప్రారంభించినా, నూతన పనులు ప్రారంభించినా సరే మొదటిసారే పూర్తిగా అనుకూలించే గోచారం అయితే కనిపించట్లేదు. కాస్త ఓపిక పట్టాలి అక్టోబర్ మాసంలో ధనుసు రాశి వారు. అంటే పూర్తిగా అననుకూలంగా ఉంటుంది అని కాదు, కానీ నూతన వ్యవహారాలు అయితే పెద్దగా కలిసి రావండి. శిరోబాధ ఎక్కువ అవుతుంది. విరామం లేకుండా శ్రమించవలసి వస్తుంది. కూర్చోకుండా కష్టపడవలసి వస్తుంది. అయినా గతం కంటే ఎక్కువ లాభాన్ని సంపాదించలేకపోతారు. లాభం తక్కువ, కాస్త కష్టం ఎక్కువ అన్నట్లుగా ఉంటుందండి. అయితే ద్వితీయ వారం నుండి కాస్త అనుకూలంగానే ఉంటుందండి. మంచి ఆదాయ మార్గాలు లభిస్తాయి. కాకపోతే మానసిక ప్రశాంతతే కరువు అవుతుంది. ఏది ఉండాలో, ఏది ఇంపార్టెంటో అదే నెగిటివ్ పాయింట్ అవుతుందండి. 2024 సంవత్సరం అక్టోబర్ మాసంలో ధనుసు రాశి వారు అవసరమైన విషయాల కోసం, అనవసరమైన విషయాల కోసం పదే పదే ఆలోచన చేస్తారండి. మనసును పాడు చేసుకుంటారు. ఈ మాసంలో చాలా వరకు ఉరుకులు పరుగులు తీస్తారండి. క్షణం తీరిక లేకుండా కష్టపడవలసి వస్తుంది. చివరి వారంలో రహస్య సమాచారాన్ని తెలుసుకుంటారు. ఈ మాసంలో ధనుసు రాశి వారు ఆవేశాన్ని తగ్గించుకోవాలండి. కాస్త ఓర్పు పట్టాలి. శ్రమతో కూడిన ప్రయాణాలు ఎదురవుతాయి. ఈ మాసంలోని 9వ తారీఖు, 13, 15, 22 ఈ 4 తేదీలు అంత అనుకూలమైనవి కావండి. మెయిన్గా ఈ తేదీలలోనే మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా, అంటే స్త్రీలైనా పురుషులైనా సరే అక్టోబర్ 9, అక్టోబర్ 13, అక్టోబర్ 15, అక్టోబర్ 22 ఈ 4 తేదీలలో జాగ్రత్తలు తీసుకోక తప్పదు. పురుషులైతే బండి నడిపే విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. చదువు విషయంలో బాగానే ఉంటుంది. కాకపోతే విద్యార్థులు ఏంటంటే కుటుంబంలో జరిగే సంఘటనల వల్ల పిల్లల ఆలోచనలో కూడా కాస్త మార్పు వస్తుంది. కాస్త డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కావున మీ పిల్లలది కనుక ధనుసు రాశి అయితే మీ కుటుంబంలో ఎలాంటి వాతావరణం ఉన్నా సరే వారికి తెలియనివ్వకపోవటమే మంచిది. లేదంటే వారి చదువు డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా అంతంత మాత్ర కాలమేనండి. ఎందుకంటే సంబంధాలు చెడగొట్టే ప్రయత్నాలు చేసేవారు మీ చుట్టూ ఎక్కువ మంది ఉంటారు, మెయిన్గా ఈ మాసంలో. కావున ఈ సమయంలో ధనుసు రాశి వారు ఎవ్వరితోనూ కూడా గొడవ పడకపోవటమే మంచిది. అది మీ కెరీర్ పైన ప్రభావం చూపుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆటంకాలు అయితే సూచిస్తున్నాయండి. ఇవి 2024 సంవత్సరం ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ మాస ఫలితాలు. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో ధనుసు రాశి వారి జీవితంలో పైకి ఎదగాలి అంటే ఎటువంటి దానాలు ఇవ్వాలి, ఎలాంటి పరిహారాలను పాటించాలి, మీరు వివాహ జీవితం బాగుండాలి అంటే 12 రాశులలో ఏ రాశిలో జన్మించిన వారిని వివాహం చేసుకోవాలో క్లియర్గా వివరిస్తూ స్పెషల్ వీడియో చేశానండి. కాబట్టి దయచేసి దానిని కూడా వీక్షించండి.